హాయ్ హలో నేనైతే పండు మిర్చి పచ్చడి పెడుతున్నానండి. ఇప్పుడు ఎలా పెడుతున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. పండు మిరకాయ పచ్చడిలోకి మెంతులు అయితే ఏం చేశాను. మెంతులు ఏం చేసి కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా దాంట్లో ఆవాలు కూడా కలిపి పొడి తయారు చేశాను అనమాట. పండు మిర్చి తీసుకొచ్చి శుభ్రంగా కడిగాను. కడిగి తుడిచి ఆరపెట్టుకున్నాను అనమాట. ఆరపెట్టేసేసి తర్వాత పండు మిర్చి దానికి కూడా సేమ్ ప్రాసెస్ చింతపండు పులిహార పులుసులా ఉడకబెట్టాలి. సో కేజీకి పావు కేజీ చింతపండు పులుసు ఉడకబెట్టేశాను. పండుమిర్చి, చింతపండు పులుసు, ఆవు పిండి, ఉప్పు మొత్తం వేసి మిక్సీ పట్టేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పండుమిర్చి చాలా ఈజీగా అయిపోతుంది. మనం కాయలు తీసుకునే దాన్ని బట్టి స్పైసీ ఉంటుంది. లావు మిర్చి దొరుకుతుంది, సన్న మిర్చి దొరుకుతుంది. నేనైతే కారం తక్కువ కోసం లావు మిర్చి తీసుకున్నాను. సో మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసేయడం అనమాట. మిక్సీ పట్టేసి చూసుకొని పొడి అనేది లాస్ట్లో వేస్తాను నేను. ఇప్పుడు మొత్తం కలిపేసాను. పండుమిరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.